అమరావతిలో సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐజీ సునీల్ కుమార్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్న సమయంలోనే టార్చర్ చేశారనే ఆరోపణలపై ఈ కేసులో అరెస్ట్ అయిన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆయన. అయితే ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సునీల్ కుమార్ కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, బెయిల్ ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది, ఇప్పటివరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? చూస్తుంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కూడా గుంటూరు జిల్లా న్యాయస్థానంలో కూడా పివి సునీల్ కుమార్ తో పాటు అలాగే అప్పటి ఇద్దరు బెయిల్ పిటిషన్లు కూడా గుంటూరు జిల్లా కోర్టు డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపించింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కూడా అంటే ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎస్పీగా ఉన్నారు. ఈయన్ని ఐఓగా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన విచారించాలని చెప్పి రఘురామకృష్ణ పరిస్థితి కనిపించింది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది బ్రేక్స్.